కొత్త ఆవకాయ ముక్క ప్రాణాలకే ముప్ప. డాక్టర్లు చెబుతున్న నిజమేంటి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త ఆవకాయ అంటే మీకు ఎంత ఇష్టం? వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కొత్త ఆవకాయ ముక్క నంజుకుంటూ వచ్చే రుచి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అయితే కూర లేకపోయినా పర్లేదు కానీ ఆవకాయ ఉంటే చాలు అంటారు. మరికొందరు కొత్త ఆవకాయ సీజన్ వచ్చిందంటే రోజు 2-3 ముక్కలు తినకుండా ఉండలేరు. కానీ మీరు ప్రతిరోజు తింటున్న ఆ కొత్త ఆవకాయే మీ ఆరోగ్యానికి మెల్లగా ప్రమాదకరంగా మారుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఎంతో ఇష్టమైన ఈ పచ్చడి బీపీని పెంచే గుండెపోటుకు దారితీస్తుందా? కడుపులో పుండ్లు వచ్చేలా చేస్తుందా? కాలేయాన్ని దెబ్బతీస్తుందా? అసలు వైద్యులు ఎందుకు కొత్త ఆవకాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తారు? ఈ రోజు వీడియోలో విషయాలన్నింటినీ పూర్తిగా విశ్లేషించబోతున్నాం. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ సమాచారం ప్రతి తెలుగు కుటుంబం తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది. ఫ్రెండ్స్, ఆవకాయ అనేది కేవలం ఒక పచ్చడి మాత్రమే కాదు, తెలుగు సంస్కృతిలో ఒక భాగం. వేసవి కాలం ప్రారంభమవుతుందంటే చాలా మంది ఇళ్లలో మామిడికాయలు కొనడం మొదలవుతుంది. కుటుంబం సభ్యులంతా కలిసి ఆవకాయ పెట్టడం ఒక సాంప్రదాయంలా కొనసాగుతుంది. చిన్నప్పటి నుంచి మనం చూస్తూ వస్తున్న ఒక భావోద్వేగం కూడా ఇది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, రుచి మరియు ఆరోగ్యం ఎప్పుడూ ఒకే దారిలో నడవవు. కొన్ని ఆహారాలు మనకు ఎంత రుచిగా అనిపించినా వాటిని మితిమీరితే సమస్యలు ప్రారంభమవుతాయి. ఆవకాయ కూడా అలాంటి వాటిలో ఒకటి. ముందుగా కొత్త ఆవకాయలో ఏముంటుందో చూద్దాం. మామిడికాయ ముక్కలు, ఆవపొడి, కారం, ఉప్పు, నూనె, ఈ 5 ప్రధాన పదార్థాలు. ఇందులో మామిడికాయ మాత్రమే ఆరోగ్యకరమైనది. మిగిలిన 3-4 పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పుడు మొదట ఉప్పు గురించి మాట్లాడుకుందాం. వైద్యులు ఎందుకు ఉప్పును మొదటి శత్రువు అంటున్నారు? మన శరీరానికి ఉప్పు అవసరం, కానీ పరిమితి దాటితే అదే విషంలా మారుతుంది. కొత్త ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే భారీగా ఉప్పు వేస్తారు. ఇది సాధారణ వంటల్లో వాడే ఉప్పుతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ ఉప్పు శరీరంలోకి వెళ్ళిన తర్వాత రక్తంలో సోడియం స్థాయిని పెంచుతుంది. సోడియం పెరిగితే శరీరం ఎక్కువగా నీటిని నిల్వ ఉంచుకుంటుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. ఇప్పటికే బీపీ ఉన్న వారికి ఇది మరింత ప్రమాదకరం. ఒకసారి ఊహించండి, మీకు ఇప్పటికే బీపీ ఉంది, రోజు మందులు కూడా వాడుతున్నారు, కానీ అదే సమయంలో ప్రతిరోజు 2-3 ఆవకాయ ముక్కలు తింటున్నారు. అప్పుడు మందులు పనిచేసిన ఉప్పు ప్రభావం రక్తపోటును మళ్లీ పెంచే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అధిక రక్తపోటు అనేది నిశ్శబ్ద హంతకుడిగా పిలుస్తారు. ఎందుకంటే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు, కానీ గుండె లోపల రక్తనాళాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మెదడుకు రక్త సరఫరా ఆగిపోతే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అందుకే కార్డియాలజిస్టు అధిక ఉప్పు ఉన్న ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇప్పుడు రెండో శత్రువు గురించి మాట్లాడుకుందాం, అదే కారం. చాలా మంది ఆవకాయ అంటేనే ఘాటు అని భావిస్తారు. ఎంత కారం ఉంటే అంత రుచి అని అనుకుంటారు. కానీ కారం ఎక్కువైతే కడుపుకు ఇబ్బందులు మొదలవుతాయి. మన కడుపులో ఒక రక్షణ పొర ఉంటుంది, దీనిని గ్యాస్ట్రిక్ మ్యూకోసా అంటారు. ఇది కడుపును యాసిడ్ల నుంచి రక్షిస్తుంది. కానీ ఘాటైన కారం, ఆవపొడి ఎక్కువగా తీసుకుంటే ఈ పొర ఇరిటేట్ అవుతుంది. మొదట కడుపులో మంట వస్తుంది, తర్వాత అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, ఇలా సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలం ఇదే అలవాటు కొనసాగితే కడుపులో పుండ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా మంది ఒక పొరపాటు చేస్తారు, ఉదయం అల్పాహారం లేకుండా నేరుగా ఆవకాయ అన్నంతో తింటారు. ఇది కడుపుపై మరింత ఒత్తిడి పెంచుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మూడో ముఖ్యమైన అంశం, అదే నూనె. ఆవకాయ పాడవకుండా ఉండడానికి లీటర్ల కొద్ది నూనె వేస్తారు. ఈ నూనె రుచిని పెంచినా ఆరోగ్యానికి కొన్ని ప్రమాదాలు తెస్తోంది. నూనెలో ఉండే కొవ్వులు అధికంగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని, అంతేకాదు అధిక నూనె కాలేయంపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తుంది. దీనికి కారణాల్లో అధిక కొవ్వు ఆహారం కూడా ఒకటి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం కూడా తెలుసుకుందాం. ఎందుకు కొత్త ఆవకాయను ఎక్కువగా ప్రమాదకరమని చెబుతూ ఉన్నారు? పాత ఆవకాయ కంటే కొత్త ఆవకాయలో కారం, ఉప్పు, నూనె ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవి పూర్తిగా మామిడికాయలో కలిసిపోవడం వల్ల నేరుగా శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువ. అందుకే చాలా మంది కొత్త ఆవకాయ తిన్న వెంటనే కడుపులో మంట, దాహం, అసౌకర్యం అనుభవిస్తూ ఉంటారు. ఇది శరీరం ఇచ్చే హెచ్చరిక. మరో ముఖ్యమైన విషయం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు, అధిక బీపీ ఉన్నవారు, వీరంతా ఆవకాయ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
కిడ్నీలు శరీరంలో ఉప్పును నియంత్రించే ప్రధాన అవయవాలు. ఇప్పటికే కిడ్నీలు బలహీనంగా ఉంటే అధిక ఉప్పు వాటిపై మరింత భారం పెడుతుంది. గర్భిణీల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. అధిక ఉప్పు మరియు అధిక మసాలా కొన్ని సందర్భాల్లో అసౌకర్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆవకాయ పూర్తిగా మానేయాలా? సమాధానం లేదు. ఎందుకంటే ఆవకాయ మన సాంప్రదాయ ఆహారంలో భాగం. సమస్య ఆవకాయలో కాదు, మితిమీరిన వినియోగంలో ఉంది. వైద్యులు చెప్పే సలహా చాలా సులభం. రోజుకొక చిన్న ముక్క లేదా అర చెంచా మాత్రమే, రుచి కోసం అంతే. దాన్ని ప్రధాన ఆహారంగా మార్చకూడదు. కొంతమంది కూరలు పక్కన పెట్టి పూర్తిగా ఆవకాయతోనే అన్నం తింటూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. కూరగాయలు, పప్పులు, పెరుగు, పండ్లు కూడా ఆహారంలో ఉండాలి. ఫ్రెండ్స్, ఆరోగ్యకరమైన జీవితం అంటే ఇష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయడం కాదు, వాటిని సరైన మోతాదులో తీసుకోవడం. అదే నిజమైన ఆరోగ్య రహస్యం. ఆవకాయ కూడా అలాగే. రుచిని ఆస్వాదించండి, కానీ పరిమితిని పాటించండి. ఎందుకంటే ఈ రోజు నాలుకకు ఆనందం ఇచ్చే ఆహారం రేపు ఆరోగ్య సమస్యలకు కారణం కాకూడదు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు రోజుకి ఎన్ని ఆవకాయ ముక్కలు తింటున్నారో కామెంట్ చేయండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.